దాని లక్ష్యం వల్ల ఒకటే. ఏమిటి దాని లక్ష్యం అంటే, నేను ఫలించాలి, నేను ఎదగాలి, నేను ఫలాలు ఇవ్వాలి అని అదే లక్ష్యంగా పెట్టుకొని అది ఎదుగుతూ ఉంటుంది. నాటిన చెట్టు అండి ఎదిగి అనేక ఆకాశ పక్షులకి నివాస స్థలంగా మారిద్ది. ఒకటి, ఎదిగిన చెట్టు ఫలాలిచ్చి అనేకుల కడుపు నింపిద్ది. 2, మూడోది, ఎదిగిన చెట్టు ఎండకు బడి వచ్చిన వాళ్ళకి నీడనిచ్చి సేద తీర్చింది. చెట్టు నువ్వు నాటిందే ఎదిగి ఫలించి ఫలాలిచ్చి అనేకులకి, ఆకాశ పక్షులకి, మనుషులకు, ఇందరికి ఉపయోగపడినప్పుడు మరి నువ్వెందుకని ఎదగట్లా? మనం ఎందుకని ఎదగలేకపోతున్నాం? దినదినం ఎదగాలి కదా, దినదినము ఫలించాలి కదా. ఎదగకుండా మరి ఎదుగుబొదుగు లేకుండా మనం ఎందుకని అక్కడే సప్పబడిపోతున్నాం, అక్కడే ఆగిపోతున్నాం? చాలామంది ఆత్మీయ ప్రయాణాలు ఆగిపోతున్నాయి, విశ్వాస ప్రయాణాలు ఆగిపోతున్నాయి. కారణం ఏమిటయ్యా అంటే, ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు. ఎలా ఎదగాలో చెట్టుకు చెప్పాల్సిన పని లేదు, ఎలా ఫలించాలో చెట్టుకు మనం నేర్పించాల్సిన పని లేదు. చెట్టు దాని లక్ష్యం ఒకటే, నన్ను నాటారు, నేను ఎదగాలి, నన్ను నాటారు, నేను ఎదగాలి. ఇక అంతవరకు దాని లక్ష్యం అది.